స్టేటస్ దగ్గర మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? నిన్న మనం సర్వీసెస్‌లో రిజిస్ట్రేషన్ రిలేటెడ్‌గా అన్నీ చెక్ చేసాము. అలానే యూజర్ సర్వీసెస్‌లో కొన్ని చూసాము. లెడ్జర్స్ చూద్దాం. లెడ్జర్స్‌లో మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ ఉంటుంది. క్యాష్ లెడ్జర్ అంటే ఏంటంటే, మనం జీఎస్టీ పేయబుల్ ఉండి ఒకవేళ బ్యాంక్ త్రూ పేమెంట్ చేస్తే, అంటే మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు పేమెంట్ మన అకౌంట్‌లోంచి చేస్తే అది క్యాష్ లెడ్జర్‌లో అవుతుంది. క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంటి? ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ని యూజ్ చేసి మనం ఒకవేళ మన టాక్స్ లయబిలిటీని పేమెంట్ చేస్తే అది క్రెడిట్ లెడ్జర్‌లో రికార్డ్ అవుతుంది. లయబిలిటీ లెడ్జర్ ఏంటి? లయబిలిటీ లెడ్జర్‌లో ఈ మంత్‌లో మనం జీఎస్టీ ఎంత లయబిలిటీ ఉంది? ఆ లయబిలిటీని మనం ఎలా ఫుల్‌ఫిల్ చేసాం? అంటే ఎలా పేమెంట్ చేసాం? క్యాష్ లెడ్జర్ యూజ్ చేసి, క్యాష్ అమౌంట్ యూజ్ చేసి పేమెంట్ చేసామా? లేకపోతే క్రెడిట్ అమౌంట్ యూజ్ చేసి పేమెంట్ చేసామా? ఆహ్, లయబిలిటీ లెడ్జర్‌లో మనం చెక్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్‌లో 6 మంత్స్‌కి 6 మంత్స్ పీరియడ్‌కి మనం తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పీరియడ్‌ని యాక్సెప్ట్ చేయదు. సో, మనం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చూద్దాం. డేట్ ఆఫ్ డిపాజిట్ ఆర్ డేట్ ఆఫ్ డెబిట్, టైమ్ ఆఫ్ డిపాజిట్, రిపోర్టింగ్ డేట్, రిఫరెన్స్ నెంబరు, టాక్స్ పీరియడ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, అమౌంట్ ఏమేమి డెబిట్ అయ్యాయి, ఏమేమి క్రెడిట్ అయ్యాయి, బ్యాలెన్స్ ఎంత ఉందో ఇక్కడ కనిపిస్తది. సారీ. మార్చ్ మంత్‌కి మార్చ్ మంత్‌కి వీళ్ళు జీఎస్టీ అమౌంట్ ఎంత డిపాజిట్ చేశారు అంటే, అమౌంట్ డిపాజిటెడ్. ఫస్ట్ మనం ఇందాక లెడ్జర్‌లో అదేంటి జీఎస్టీఆర్ 3బి ఫైల్ చేసేటప్పుడు మేక్ పేమెంట్ అన్న దగ్గర జనరేట్ చలాన్‌కెళ్ళిపోయాం. జనరేట్ చలాన్ చేసి మనం పేమెంట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ డిపాజిటెడ్ వచ్చి మనకి ఇక్కడ క్యాష్ లెడ్జర్‌లో పడుతుంది. క్రెడిట్. క్యాష్‌లో పేమెంట్ చేసింది ఇక్కడ క్యాష్ లెడ్జర్‌లో క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అయిన తర్వాత సో టోటల్ బ్యాలెన్స్ పెరిగింది. తర్వాత మనం ఎప్పుడైతే జీఎస్టీఆర్ 3బి ఫైల్ చేస్తామో అదర్ దాన్ రివర్స్ ఛార్జ్ వచ్చింది చూసారా? ఒకవేళ రివర్స్ ఛార్జ్‌లో పేమెంట్ ఉంటే అది కూడా రివర్స్ ఛార్జ్ అని క్లియర్‌గా ఉంటది. సో, అదర్ దాన్ రివర్స్ ఛార్జ్ మార్చ్ జీఎస్టీఆర్ 3బి ఫైల్ చేసేటప్పుడు యూ ఆర్ లయబుల్ టు పే దిస్ మచ్ ఆఫ్ అమౌంట్. సో, యువర్ క్యాష్ లెడ్జర్ విల్ బి యుటిలైజ్డ్ ఫర్ దిస్ టాక్స్ అడ్జస్ట్‌మెంట్ అని చెప్పి బ్యాలెన్స్ 0 అయిపోతుంది. సో, ఎవ్రీ మంత్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. మనం టాక్స్ పే చేసిన చలాన్ అమౌంట్ అంతా అమౌంట్ డిపాజిటెడ్ కింద క్రెడిట్ అవుతుంది. రివర్స్ అయిందంతా కూడా రివర్స్ ఛార్జ్ సారీ ఆహ్, డెబిట్ అయిందంతా కూడా మనం జీఎస్టీఆర్ 3బి ఫైలింగ్ చేసి అడ్జస్ట్‌మెంట్ చేసినందుకు 0 అయిపోతుంది. బ్యాలెన్స్ అంతా కూడా. ఎప్పుడైనా సరే క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ 0నే ఉంటుంది. ఎందుకు అంటే వెరీ బిగ్ కంపెనీస్ అనుకోండి. అంటే ఆహ్, కొన్ని క్రోర్స్ ఆఫ్ టర్నోవర్ ఉన్న కంపెనీస్ అయితే, ఆ పేమెంట్ చేసే టైమ్‌ని గూడా యుటిలైజ్ చేసుకోవడం కోసం వాళ్ళేం చేస్తారంటే, క్యాష్ లెడ్జర్‌లో ఒక 20 లాక్స్ బ్యాలెన్స్ అలా ఉంచేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు పేమెంట్ చేయాల్సొస్తదో ఇమ్మీడియేట్‌గా దే విల్ అడ్జస్ట్ ద పేమెంట్. జీఎస్టీఆర్ 3బి ఫైల్ చేసేటప్పుడు దే విల్ అడ్జస్ట్ ద పేమెంట్. ఏంటంటే ఒకేసారి బల్క్ అమౌంట్ పే చేయకుండా, వాళ్ళ క్యాష్ లెడ్జర్‌లో కొంచెం కొంచెంగా మంత్ మొత్తానికి డిపాజిట్ చేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే జీఎస్టీఆర్ 3బి ఫైల్ చేస్తామో అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. రెగ్యులర్‌గా అయితే క్యాష్ బ్యాలెన్స్ జీరోగానే పెట్టుకుంటారు. ఎందుకంటే ఇన్ కేస్ వర్కింగ్ క్యాపిటల్ ఒకవేళ మనకి డెఫిషియన్సీ ఏర్పడతదేమో అని చెప్పి క్యాష్ బ్యాలెన్స్‌లో మనం బ్యాలెన్స్ ఉంచుకోము క్యాష్ లెడ్జర్‌లో. సో, ఇది క్యాష్ లెడ్జర్. క్రెడిట్ లెడ్జర్‌కెళ్ళాము అంటే, మన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఈ మంత్‌కి ఎంతుందో అది క్రెడిట్ అవుతుంది. దాంట్లో మనం ఎంత యుటిలైజ్ చేశాము అన్నది గూడా మనకి అక్కడ తెలుస్తుంది. సో, ఇది గూడా అంతే. 6 మంత్స్ పీరియడ్స్ మాత్రమే తీసుకుంటుంది. చూడండి. మార్చ్ మంత్‌లో ఐటీసీ అక్రూడ్ త్రూ ఇన్‌పుట్స్. ఐటీసీ అక్రూడ్ త్రూ ఇన్‌పుట్స్. ఇన్‌పుట్స్ ఎంతొచ్చాయి? వీళ్ళకి ఇన్‌పుట్ లేదు. సారీ. ఒక్కసారి వాళ్ళకి లాగిన్